రామకృష్ణ గారు మాట్లాడతారు. రామకృష్ణ గారి గురించి మా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ప్రమోద్ గారు ఇంట్రొడక్షన్ ఇస్తారు. సాయిరామ్ అండి అందరికీ. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయిన డివి రామకృష్ణ గారి గురించి చిన్న సంక్షిప్త పరిచయం. డివి రామకృష్ణ గారు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగంలో 23 సంవత్సరాల అనుభవం కలిగిన వారు మెకానికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ మొబిలిటీ రంగాల్లో విశేషమైన అనుభవం కలిగిన వారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన TGREDCO అనే దాంట్లో ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వారు ఐమెక్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించి దానికి CEO పనిచేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, EV టెక్నాలజీస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో వినూత్నమైన పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారు. సో అపారమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శ్రీ డివి రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. భగవాన్ సత్యసాయి బాబా గారి పాదోత్సవంలో నా నమస్సుమాంజలి అర్పిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు, వాసుదేవ్ గారు అండ్ కిరణ్ కుమార్ గారికి, తర్వాత వేదిక ముందర ఉన్నటువంటి మిగతా సభ్యులకి, తర్వాత విద్యార్థులకి ఎవరైతే వచ్చారో వీరందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక వక్తలందరూ మాట్లాడినప్పుడు మీ 45-50 మందికి భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడికి రావడానికి అని అన్నారు. దానికంటే ముందు నేను ఆ భాగ్యం నాకు వచ్చిందని నేను అనుకున్నాను. ఎందుకంటే వచ్చినంత మంది ఉన్నారు బయట. ఇవాళ ఈ కార్యక్రమానికి నాకంటే అర్హత కలిగి, నాకంటే విశిష్ట నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు బోలెడంత మంది కోకొల్లలుగా ఉన్నారు. ఈ ఆపర్చునిటీ నాకే రావడం, తర్వాత ఇవాళ నాకు సమయం కూడా కుదరడం, ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగిపోయాయని నేను అనుకోను. వారి సంకల్పంతోనే ఇవంతా కూడా సాధ్యమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపన్యాసంలోకి వెళ్ళే ముందు నేను బాబా గారి మాకు వారికి ఉన్న సంబంధం గురించి ఒకసారి చెప్తాను. మా నాన్నగారు కూడా ఇదే డిపార్ట్మెంట్లో జిల్లా మేనేజర్గా పనిచేసేవారు. వారు కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీదనే పనిచేసేవారు. ఆ రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే బయోగ్యాస్ ప్లాంట్స్, బయోగ్యాస్తో గ్యాస్ తయారు చేసుకోవడం, ఇంధనం తయారు చేసుకోవడం, స్మోక్లెస్ చులాస్ అంటే కట్టెలు అతి తక్కువగా వాడి ఎలా చేయాలని దాంట్లో ఉండేవారు. వారిని ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అయిష్టంగా అనంతపురం వెళ్ళారు. నేను అప్పుడు 6వ క్లాస్ అయితే వెళ్ళారు, ఛార్జ్ తీసుకున్నారు. కంటిన్యూస్గా 3 మార్లు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు మా నాన్నగారు ఆ జిల్లాలో ఆ ప్రోగ్రామ్. అనంతపురం ఏంటంటే మాదంతా ఇక్కడ ఖమ్మం అంటే మా పాత్ర విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడం. అనంతపురం అంత దూరం, అసలు అక్కడ ఎక్కడ ఏం తెలియదు, కల్చరల్ డిఫరెన్స్ కూడా మనకి ఏముంటుందో తెలియదు. అంటే సరే వెళ్ళారు. జాయిన్ అయిన మొదటి రోజు ఇన్స్పెక్షన్స్కి రావాలి అని చెప్పని వెళ్ళాలి అని తలపు జరిగింది. ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సి వస్తుంది. అక్కడ MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీరు వెళ్లాల్సి వచ్చింది. సో సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్షన్ కూడా ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అని సెలెక్ట్ చేయడంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి విలేజ్ వచ్చేసి పుట్టపర్తి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సరే వెళ్ళారు పుట్టపర్తి. మా నాన్నగారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా గారు నడుచుకుంటూ వెళ్తూ వీరి దగ్గర ఆగడం జరిగింది. ఆగిన తర్వాత దండం పెట్టుకున్నారు, చేశారు. బట్ మా ఫాదర్ చాలా కొంచెం బాగా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. వారికి కొన్ని చికాకులు ఉండేవి. ఈ చికాకులన్నీ ఉండేటప్పుడు ఏమైంది, ఆయనకి స్వప్నంలో ఒక మనిషి కనపడుతూ ఉండేవాడు. బోరడంత జుట్టు, తెల్ల లాంచి పైన కింద దాకా ఇదే ఉండేది. ఈయనెవరా ఏంటా అని చెప్పి ఆయన అనలేదు. ఏ రోజైతే వారిని అక్కడ చూశారో దుస్తులు మాత్రం వేరుపు కానీ రంగు, మనిషి మాత్రం వారే. ఆ తర్వాత వారికి ఏ చికాకులు అయితే ఆయనకు ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయాయి ఆయన. సో ఇది బాబా గారితో మాకున్నటువంటి అనుభవం. మా చెల్లెలు కూడా ఇప్పుడు ఆవిడ బెంగళూరులో పనిచేస్తుంది. సత్యసాయి ఆవిడకి ఆరోగ్యరీత్యా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆవిడకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నా కూడా ప్రతి వారము సత్యసాయి సేవా సంస్థల్లో ఆవిడ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. సో ఇది నేను చెప్పదలుచుకోలేదు.
ఇవాళ అందుకని నేను కూడా ఈ కార్యక్రమానికి రావడానికి నాకు ఎందుకు చాలా ఉత్సాహంగా చాలా కరెక్టర్గా అనిపిస్తుంది అని అంటే వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు అనేది నేను నమ్ముతున్నాను. తర్వాత సేవాతత్వం ప్రేమతత్వమే పరమావధిగా చేసేటువంటి ఏకైక సంస్థ మిగతా వాటిలో కూడా బట్ మెజారిటీగా నేను చూసిన సంస్థల్లో ఎదురా అంటే సత్యసాయి సేవా సంస్థ. ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ సేవ అవసరం ఉందా ఎక్కడ అవసరం ఉంది మనిషి మానవ సేవ అనేది మస్ట్ అనుకుంటానన్నా అక్కడ ప్రత్యక్షం అయ్యే సంస్థ ఏదైనా అంటే సత్యసాయి సేవా సంస్థలు. ఇది నేను చాలా చూశాను. అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ఉన్నారు అనేది నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. రాజశేఖర్ అని చెప్పి తను నా దగ్గర పనిచేసేవారు. ఎప్పుడైతే తను ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నాకు ఉంది అని అన్నారో నేను వెంటనే రెండో ఆప్షన్ లేకుండా మాకు కూడా కొంతమంది తీసుకుందాము అని చెప్పి అట్లా నాకు కిరణ్ రాజశేఖర్లో టచ్ అవ్వడం, తర్వాత కిరణ్ గారు టచ్ అవ్వడం, ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఉండటం చదవడం జరిగింది. తర్వాత మనిషికి డిసిప్లిన్, క్రమశిక్షణ, విద్య ఈ రెండు మూల స్తంభాలు. డిసిప్లిన్ లేకుండా విద్య ఉన్నా, విద్య లేకుండా డిసిప్లిన్ లేకుండా ఎటువంటి పురోగతి అనేది లైఫ్లో రాదు. విద్య డిసిప్లిన్తో పాటు నైపుణ్యం అనేది చాలా అవసరమైంది నేటి సమాజంలో. ఎప్పుడైతే నైపుణ్యం అనేది మీరు స్టార్ట్ చేస్తారో, నైపుణ్యం విశిష్ట నైపుణ్యాలతో కూడా కూడినటువంటి అనేకమైనటువంటి రంగాలు ఉన్నాయి. ఆ రంగంలో మీరందరూ పురోగతి చేయొచ్చు. భారతదేశానికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఇవాళ రోజున చూస్తే మీరు ఎవరైనా చెప్పగలరా? ఇవాళ భారతదేశానికి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటో? యూత్ శాతం ఎక్కువ ఉందండి. కానీ అదే డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. ఏమవుతున్నది, మన దగ్గర బోల్డ్ మంది యూత్ ఉందా మనం ఇతర దేశాల వాళ్ళ మీద కొన్ని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చైనా తయారీ రంగంలో మన దగ్గర ఇంతమంది యూత్ ఉన్నా బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు కారణం? నైపుణ్యత, విశిష్ట నైపుణ్యత అనేది మనం ఎప్పుడైతే దాన్ని వైపు చూడమో, ఏదో నేను చదువుకున్నాను, నాకేదో ఉద్యోగం వచ్చింది, నేనేదో సంపాదిస్తున్నాను అనే తత్వం నుంచి బయటకు వచ్చేసి ఇదొక స్కిల్ నేను డెవలప్ చేసుకున్నాను, దీంట్లోనే పురోగతి లాగా చెప్తాను అని అంటే ఇక మీకు అసలు అవధులు అనేది ఉండవు. ఇందాక వక్తాలు చెప్పినట్టు మీకు ఈ 45 రోజుల పాటు ఏదైతే ఉందో ఇది ఒక దీక్షా శిబిరం కింద మీరు తీసుకుంటే ఇది తొలిమెట్టు. ఇవాళ మీరు వచ్చినటువంటి శిక్షణ కూడా ఏదైతే ఉంది, ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ హోమ్ అప్లయన్సెస్లో కానీ, ఇది బేసిక్ క్వాలిఫికేషన్ టు స్టార్ట్ యువర్ కెరియర్. అంటే మీరు ముందరికి వెళ్ళడానికి లైఫ్లో ఇది ఒక ప్రధానమైనటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ కింద పరిగణించబడుతుంది. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అనేక స్కీమ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాం. అందులో ఇంటింటికి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలి, తర్వాత పొలాల్లో సోలార్ పంప్సెట్స్ పెట్టుకోవాలి, తర్వాత ఓపెన్ ల్యాండ్స్లో సోలార్ ప్లాంట్లు పెట్టాలి. వీటన్నిటికీ కూడా ఇవాళ భారతదేశంలో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మ్యాన్ పవర్. దీనికి తగ్గ మ్యాన్ పవర్ లేదు. పోనీ దీనికి ఆదాయ మార్గాలు ఎక్కువ లేవా అంటే ఆదాయం విపరీతంగా ఉంటుంది. ఇందులో మీకు మంచి జీతాలు వస్తాయి, మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకసారి రిటైర్ అయ్యారు అంటే రిటైర్మెంట్ అయితే తప్ప మీకు మధ్యలో నాకు జీతం రాదు, నాకు జాబ్ లేదు అనేది ఇందులో లేనే లేదు. కానీ ఇవాళ రోజున ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఏదో సోలార్ పెట్టాలన్నా మనం ఇమీడియట్గా చూస్తున్నది ఏంటి? జార్ఖండ్, బెంగాల్ ఆర్ ఛత్తీస్గఢ్. వీడు ఏంటి డిఫరెన్స్? వాడు వర్క్ చేస్తాడు, క్రమశిక్షణ పాయింట్ ఆఫ్తో చేస్తాడు కానీ మనకున్నంత స్కిల్ వాడికి ఉండదు. వాడు మొద్దు చాకరీ చేస్తాడు. మనం కూడా కాస్తంత చాకరీ చేయడానికి అవసరపడి దాంతో పాటుగా స్కిల్ అనేది కూడా మీరు నేర్చుకొని దాని రెండింటిని సయోధ్యతో వెళ్ళారు అని అంటే మీరందరూ ఇందాక వాళ్ళు చెప్పినట్టు సత్యసాయి సేవా సంస్థల్లో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు నాకు బోర్డు మంది తెలుసు. ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుసు, బ్యాంక్ మేనేజర్స్ తెలుసు, తర్వాత మీలాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి స్వయంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళు అనంతపురంలో నాకు చాలామంది తెలుసు. వాళ్ళు చాలామంది నేను చూడటం జరిగింది. నేను అక్కడ 2 ఏళ్ళు చదువుతున్నాను. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా కూడా నాకు కొంచెం అనంతపురంతో ఏర్పాటు జరిగింది. నవ్వు ఇక్కడికి వచ్చేసరికి మీకున్న అవకాశాలు ఏంటి, ఎలా ముందరికి వెళ్ళాలి అనే దాని దగ్గర ఎలక్ట్రికల్ అప్లయన్సెస్తో మీకు ప్రధానమైనటువంటి నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత ఇళ్ల పైన పెట్టేటువంటి సోలార్ ప్లాంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది 50% మీరు హౌస్ వైరింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకొక 50% అది విశిష్ట నైపుణ్యంలోకి వస్తుంది. తర్వాత బ్యాటరీ తయారీ రంగం, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకొకటి, తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్,
తర్వాత సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాలేషన్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సబ్స్టేషన్స్. ఇప్పుడు ఏంటి, జనాలు పెరుగుతున్నారు, ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఛార్జింగ్ స్టేషన్స్కి ఈ వాసాలు పెరిగేదానికి ఈ ఉన్న సబ్స్టేషన్స్ సరిపోవు. ఒక కొత్త సబ్స్టేషన్స్ అనేది కావాలి. ఈ సబ్స్టేషన్స్ అన్ని ఏంటి, ఇంత ముందులాగా ఒక 6 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మరు, ఒక CPPT ఇవి ఉండవు. ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ సబ్స్టేషన్స్ వస్తాయి. అంటే అక్కడ కృత్రిమ మేధస్సు అనేది ఎక్కువగా వాడబడుతుంది. ఆ కృత్రిమ మేధస్సుకి తోడుగా క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఇంజనీర్స్ కావాలి. కృత్రిమ మేధస్సు ఏం చేస్తుంది, ఏదైతే ఆలోచన విజ్ఞానం ఉందో దాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది, కానీ ఫిజికల్గా వెళ్ళి మనం చేయాల్సిన పనిని ఏది మార్చలేదు. ఆ ఫిజికల్గా వెళ్ళి చేయాల్సిన రంగంలో ఎలక్ట్రికల్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రోజు రోజుకి పవర్ కన్సంప్షన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది. ప్రభుత్వాలు కూడా అంచనాలు దాటి వెళ్తూ ఉన్నది. మనం 500 గిగావాట్ వరకు వెళ్దామని అనుకున్నాం, అది 800 చేసుకున్నాం, 1500 చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు, డేటా సెంటర్స్ అనేది వస్తుంది. ఒక డేటా సెంటర్ అంటే ఒక ఊరికి ఎంత పవర్ అవసరమో అంత. సో వీటన్నిటికీ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కావాలి. అది లేకపోతే ఆ డేటా సెంటర్స్ అనేది అవ్వవు. ఆ డేటా సెంటర్స్లో పనిచేయడానికి మీలాంటి వాళ్ళనే తీసుకుంటారు. అక్కడ ITI రంగం నుంచి కానీ, డిప్లొమా రంగం నుంచి కానీ, బీటెక్ రంగం నుంచి కానీ, లేకపోతే సెమీ స్కిల్డ్ పీపుల్ కానీ వీళ్ళే దాని మీద కోపంగా పనిచేస్తారు. మేము ఒక 150 ఛార్జింగ్ స్టేషన్స్ తెలంగాణ మొత్తం, హైదరాబాద్ మొత్తం ఇన్స్టాల్ చేశాం. కానీ వాటికి ప్రాబ్లం వస్తే ఆపరేట్ చేయడానికి స్కిల్డ్ మ్యాన్ ఆ సెక్టర్లో లేదు. సుమారు యావరేజ్గా ఒక ఛార్జింగ్ స్టేషన్లో కానీ, ఒక సోలార్ రూఫ్ టాప్లో కానీ మీరు నైపుణ్యత అనేది తీసుకుంటే మీకు 70,000 నుంచి 80,000 రూపాయలు ఎవ్రీ మంత్ వస్తాయి. అక్కడ చదువుతారు. మీరు ITI చదివారా, డిగ్రీ చేశారా, బీటెక్ చేశారా అనేది సెకండరీ. దాని గురించి మీకు ఎంత అవగాహన ఉంది, దాన్ని ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఇవి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. తర్వాత సత్యసాయి సేవా సంస్థలతో పాటుగా భారతదేశంలో కూడా ఈ స్కిల్ నైపుణ్యాన్ని పెంచేవి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే విశిష్ట నైపుణ్యత కలిగినటువంటి ఏరియాస్. అక్కడ ఏమవుతుంది, రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా మీకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ దీనికి తొలిమెట్టు ఇది. ఈ తొలిమెట్టులో ఇందాక వారు చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతే మాటల వరకే పరిమితం అవుతుంది. మన రాత్రి అయితే ఇదే. దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ యూత్ ఈస్ రైట్ నౌ డూయింగ్. ఇంజనీరింగ్ కాలేజెస్ హైదరాబాద్లో గోల్డ్ అని ఉన్నాయి. కానీ ఏ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే ఏ కాలేజీలు కానీ, ఏ కాలేజీలో చదివే పిల్లలు కానీ ఈ నైపుణ్యం మీద అభివృద్ధి కోసం ఎవరైతే ఫోకస్ పెట్టారో వాళ్ళకు అవుతుంది. సార్, నేను ఇవాళ మీ అందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే నేను ఒక స్ఫూర్తితో నేను డైరెక్టర్గా ఉన్నాను, ఇంకా అనేకమైనటువంటి పొజిషన్స్కి వెళ్ళగలిగేవాడిని. కానీ సమాజానికి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్లో ఉంటే మనం చేయాలనుకుంటాం, కానీ కొంతవరకు చేస్తాం. ప్రైవేట్ రంగంలో మనం వ్యవస్థలు స్థాపిస్తే దాని యొక్క రీచ్ మనకి చాలా ఉంటుంది. నేను సేవా సంస్థ ద్వారా మీ ద్వారా తెలియజేయగా మీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నేను ఒక 2 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మీకు ఇస్తాను సార్. ఈ 2 ప్రోగ్రామ్స్ కావాల్సిన ట్యూటర్స్ని, ట్రైనర్స్ని, సర్టిఫికేషన్స్ని కూడా నేనే అటాచ్ చేస్తాను. అది ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేట్ రంగ సంస్థ నుంచి నేనే ఏర్పాటు చేసి మీకు ఇస్తాను. దాని మీద కార్యాచరణ వీరే రేపు పొద్దున లేదు సార్, నేను ఇక్కడతో ఆగడానికి నాకు ఇష్టం లేదు, నెక్స్ట్ జనరీకి వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళచ్చు. మీకు ఆ ఉపాధి అవకాశాల్లో ఒకసారి మీరు రుచి మరిగారు అంటే ఇక మిమ్మల్ని ఆగరు, మీరు అదే వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ చందనవెల్లి అని ఒక ఏరియా ఉంది, షాద్ నగర్ దాటిస్తాను, అక్కడే దిగుటిపల్లి అని ఉంటుంది, తర్వాత సుల్తాన్పూర్ అని షాద్ నగర్. ఈ 3 ఏరియాలు రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి అవి ఉద్యోగ అవకాశాలు కల్పించేవి. ఏమొస్తున్నాయి అక్కడ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే బ్యాటరీ తయారీలు, సోలార్ పరికరాల తయారీలు, తర్వాత AI రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, తర్వాత సబ్స్టేషన్కి పవర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, వీటన్నిటికీ అక్కడ తయారీ సంస్థలు అనేది ఇప్పుడు ఉన్నాయి. తర్వాత సత్యసాయిబాబా గారి వారి జిల్లా పుట్టపర్తి జిల్లాలో కూడా మనం ఇంతకుముందు పుట్టపర్తి అని అంటే నీరు లేక ఏమీ లేక అనేది ఉండేది. ఇప్పుడు పుట్టపర్తి ఈజ్ ది 2nd లార్జెస్ట్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫర్ డిఫెన్స్, ఫర్ సాఫ్ట్వేర్ అండ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. అక్కడ అలా తయారైంది. ఇంతకుముందు పవర్ లేదు, ఇప్పుడు పవర్ ప్రాబ్లం ఎంపీ గుంటాన్ని పుట్టపర్తి దగ్గరే ఉంటుంది. అక్కడ 2000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. పవర్ గ్రిడ్ వాళ్ళు లైన్స్ వేశారు.
తర్వాత అక్కడ అన్ని ప్లాట్స్ కూడా ఎలా అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి అనువైనట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో పవన విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనంతపురం జిల్లా చాలా బాగా ఉంది. కాబట్టి తయారీ సంస్థలన్నీ కేంద్రీకృతం అవుతున్నాయి అక్కడ. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. కానీ మన రాష్ట్రాలకు ఉన్న ఏకైక లోటు స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కంపెనీ నేను కూడా మొన్న నాకు రాజశేఖర్ ఎప్పుడైతే మెసేజ్ పెట్టాడో, ఎందుకంటే నాకు సగటున 10 మంది అవసరం ఉంటుంది ఎవ్రీ మంత్. అంటే మేము డెవలప్మెంట్కి వెళ్తూ ఉంటే 10 మంది యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకు బిజినెస్ పొటెన్షియల్ అంత ఉంటుందండి. కానీ మీరు అనొచ్చు, అదే సార్ ప్రతి నెల 10 మంది ఎందుకు తీసుకుంటారు అని అంటే, నా దగ్గర పనిచేసే 10 మంది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా అంటే వాళ్ళే ఒక చిన్న సంస్థ ఏర్పాటు చేసుకొని ఒక 10 మందికి కలిసి ఒక మాలాంటి కంపెనీలకి సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఇంకా కొంతమందికి ఎగ్జాంపుల్ లాగా సెట్ అవుతున్నారు. ఏది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ అంటే రెసిలియంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ డెవలప్ అవ్వడానికి భారతదేశంలో అడుగులు పడుతుంది. జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఏంటంటే కొంతమందికి వస్తాయి, ప్రైవేట్లో కూడా కొంతమంది. బట్ కొంతమందికి మనస్తత్వాలు జాబ్ కన్నా కూడా బిజినెస్ పొటెన్షియల్కి ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఒక కరెక్ట్ దిక్సూచి అనేది వాళ్ళకి దొరకదు. ఆ దిక్సూచి ఇలాంటి సంస్థల ద్వారా ఒకసారి మీరు కనెక్ట్ అయితే, దీన్ని నమ్ముకొని మీరు ముందరికంటూ వెళ్తే మంచి లాభాలు, మంచి కెరియర్ పాత్ అన్నీ చూస్తారు. మీరు డెవలప్ అయితే మీ నెక్స్ట్ జనరేషన్ మీకంటే బాగా డెవలప్ అవుతుంది. మీ పిల్లలు వీళ్ళందరూ బాగా అవుతుంది. మీరు కన్ఫ్యూజన్ స్టేజ్తో ఆగిపోయారనుకోండి, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ స్టేజ్తో ఆగిపోతారు. మీకు వాళ్ళు ఎందుకు ఆగిపోయారు మీకు అర్థం కాదు. వాళ్ళు ఆగిపోయినా కూడా మీకు అదేంటో అర్థం, పర్వాలేదు నేను అట్లనే ఉన్నా, నా కొడుకు అట్లనే ఉన్నాడు అనే ఫీలింగ్లో మీరు వస్తారు. అలా రాకుండా మీరు ఫస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఏదో కారణం చేత మీరు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియటో వదిలేయటమో, డిస్కంటిన్యూ చేయటమో, పాస్ కాలేకపోవటమో ఏదో విధంగా మీరు ఫీల్ అయి ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కొన్ని స్వయంకృతాపరాధం ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఎవరి చేతిలో అయితే స్కిల్ ఉందో వాళ్ళని పెద్ద పెట్టేసి కూర్చోబెట్టే రోజు ఇది. అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్ను లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు అడ్మినిస్ట్రేషన్ పరంగా అవుతాడు, బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే దిగి రిపేర్ చేయాల్సింది స్కిల్ మ్యానే. అతను వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి తత్వం. కాబట్టి మీరు వీటన్నిటినీ తీసుకొని 45 రోజులు దీక్షగా చేస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. రాకపోతే నాకు ఫోన్ చేయండి, మీ అందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నాకు తెలుసు మార్కెట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది, ఎంతమంది జనాలు అవసరం ఉంది, వాళ్ళకి దొరక్క ఏం చేస్తున్నారు అనేది నాకు బాగా తెలుసు. దేర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మినిస్ట్రీ రూపంలో ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి ఒక టోటల్ మినిస్ట్రీ ఉంటే తప్ప ఇది అవ్వదు అనే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టడం జరిగేది. తెలంగాణలో కూడా స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేసే, బట్ అది ఎంతవరకు ఆ ఫలాలను ఇస్తున్నది, ఎంతమంది దాని వెనకాల చేసి కిరణ్ కుమార్ గారు ఉన్నారు, వారి రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్ర అధ్యక్షులుగా దీనికి చూసుకుంటూ ఉన్నారు. స్కిల్కి వారు ఎమ్మడబడుతూ ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చారు అంటే వారికి ఒక వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ ఆయన ఆపాదించుకున్నారు. ఆయన ఆపాదించుకోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ 5 6 ఆగిపోయారు. ఏం సార్ కదా? సో ఇట్లా చేసుకుంటూ మీరందరూ ఇక్కడ దాకా రాగలిగారు అని అంటే ఫస్ట్ స్టెప్ స్వామివారి అనుగ్రహం. ₹1 ఖర్చు లేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంతో కొంత మీరు వెచ్చించి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎంత ఫ్రీ అని చెప్పినా కూడా భోజనానికో, ట్రాన్స్పోర్టేషన్కో ఏదో దానికి సాయిబాబా సంస్థల్లో భోజనము వారే పెడుతున్నారు, ప్రోగ్రాము వారే ఇస్తున్నారు. కేవలం మీరు ఇవ్వాల్సింది మీ టైము, మీ బ్రెయిన్. ఈ టైము, ఈ బ్రెయిన్ మీద మీరు ఇవ్వగలిగితే మీరందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నది ఈ సభాముఖంగా నేను అందరికీ వల్ల బుద్ధి చెప్తున్నాను. ఇది కింద మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సేవ అండ్ ప్రేమే అవధిగా ఉన్నటువంటి సాయిబాబా సంస్థలకి, సత్యసాయి వారి సంస్థలకి నేను ఎంతో రుణపడి ఉంటానని, ఎప్పుడు నా అవసరం మీకు కలిగిన అది ఒక సలహాలు ఇచ్చా కానీ, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడంలో కానీ, లేకపోతే మనకి ఇంకేదన్నా మీరు ఒక సంస్థ ఏర్పాటు చేయాలనే దాంట్లో ఉన్నా కానీ నా వంతు కృషి ఏదైతే నా వంతు పాజిటివిటీ అవుతుందో దాని వరకు నేను చేయడానికి ఎప్పుడు